యోగక్షేమాలు గాలి కుదిరేసి పదవులే ముఖ్యం, అహంకారమే తన లక్ష్యం అనుకునే ఈ పాలకుల్ని చూస్తుంటే నా భారతదేశం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయిందో కొంచెం ఆలోచించండి అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా మంది రాజధాని లేక, కావలసిన వనరులు లేక వేరే రాష్ట్రాలకి బతకడానికి వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని పిల్లలు వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. మన ఆదాయం ఇతర రాష్ట్రాలకి ట్యాక్స్ల రూపంలో పోతోంది. ప్రజల సంఖ్యని, ఆదాయాన్ని రెండింటినీ మన రాష్ట్రం కోల్పోతోంది. దయచేసి మన ప్రజలు మన రాష్ట్రంలోనే ఉండాలంటే రాజధానిని అభివృద్ధి చేయండి అధ్యక్ష. అధ్యక్ష, ఒక కామన్ మ్యాన్ ని ఎంతసేపు మాట్లాడిస్తే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తోంది. అనుమానించాల్సింది అధ్యక్షుడిని కాదు, మీ ప్రభుత్వాన్ని. ప్రజలకి సేవ చేస్తాం, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రజల్ని బతిమాలి పాదయాత్రలు చేసి ఈ సీట్లలో కూర్చున్న వీళ్లు రాష్ట్ర ప్రగతికి రాజధాని నిర్మాణమే ఒకే ఒక మార్గం అని గ్రహించకుండా ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణ ప్రదేశ్ ఇప్పుడు భవతి భిక్షాదేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులు అడుగునే స్థాయికి దిగజారిపోయింది. రాజధాని లేకుండా ఈ పాలన ఇంకా ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర ఉనికిని మనమే వెతుక్కోవాల్సి వస్తుంది. నిజమా కాదా అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. నాకు ఇంకా సమాధానం రాలేదు. నీ కష్టాలు వినడానికి ప్రతిపక్షం కూడా లేదు ఇక్కడ. వాళ్ళపై లేనిపోని నిందలే కొట్టి అసెంబ్లీకి రానివ్వకుండా చేశాం. చెప్పాలా? కూర్చొని దుబ్బై తాత ముత్తాతలు చెప్తారు సమాధానం. వాడే భాషను బట్టి అవతలి వాడి సంస్కారం తెలుస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యేల ప్రవర్తన బట్టి ప్రభుత్వం పోకరు తెలుస్తుంది. ఇతని భాష విన్నాక అర్థమైంది అధ్యక్ష. అసెంబ్లీ ఎంత అపవిత్రమైందో, నా రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో. జరిగిన ప్రశ్నలన్నీ రికార్డ్ చేస్తాం, చర్చిస్తాం. మీరు బయలుదేరండి.